రాబోయేటువంటి ఈ రోజుల్లో ఈ 21st సెంచరీ లోపల ఈ ఆయుర్వేదం ఎంత ప్రాచుర్యం లోపల పసుపు కొమ్మలు ఉడతా ఉంటాయి. ఇంజెక్షన్ ఈక్వల్ టు ఎన్ని ఆకులు తినొచ్చండి? పోతుంది ఒకటి 2 ఆకులు సరిపోతాయి, ఎక్కువ అక్కర్లేదు. గీకేసి గడ్డలను తీసేసి మళ్ళీ మేము చేసాము. ఇది అశ్వగంధ. ఇది మారుమూల ప్రాంతంలో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సత్యం గారు. సత్యం ట్రెడిషనల్ మెడికల్ ట్రీట్మెంట్ యోగ ఆశ్రమంను నవాబ్పేట్లో ఏర్పరిచి ఎన్నో వ్యాధులకు తన ఆయుర్వేద మందులతో నయం చేస్తున్న డాక్టర్ సత్యం గారి ఆశ్రమాన్ని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ రోజు. ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సత్యం గారితో నేడు ముఖాముఖి సమావేశం. ప్రణామ్ డాక్టర్ గారు. ప్రణామం అండి. ఇంత పెద్ద సత్యం ట్రెడిషనల్ యోగా సెంటర్, ఇందులో చాలా మల్టీ థెరపీస్ కూడా ఉన్నాయని విన్నాము. మీరు కొన్ని వేల మంది ప్యూర్లీ క్రిటికల్ పేషెంట్స్ని కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఒక 4 పట్టుకుని నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళని కూడా మీరు తీసుకొచ్చేసి మళ్ళీ వాళ్ళని వితిన్ అవర్స్ లోపల నడిపించినటువంటి సంఘటనలు కొన్ని వీడియోలు చూసాము. అసలు మీరు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి? మీ బాల్యము, అసలు మీరు ఎట్లా ఇటువంటి స్థితిలో ఉన్నారు? మీ యొక్క పరిచయం ఫస్ట్ డాక్టర్ గారు. నా పేరు రాపల్లి సత్యం అండి. నేను పుట్టింది నవాపేటలో, పెరిగింది జగిత్యాలలో. మా అక్కయ్య వాళ్ళ ఇంటికాడ పెరిగాను. స్టడీ కూడా అక్కడే చేశాను ఎస్ఎస్సి వరకు. అంటే మళ్ళీ మధ్యలో వచ్చి ఇక్కడ కడంలో ఎస్ఎస్సి వరకు జరిగింది. ఇంటర్ కానాపూర్లో జరిగింది. మా ఫ్యామిలీ ఏంటంటే మా అమ్మగారు ఆయుర్వేద డాక్టర్ ఫస్ట్. ఓకే. అయితే ఆమె వ్యవసాయ కుటుంబంలో పడడం వల్ల ఇక్కడ వైద్యం సగం చేస్తూ ఆమె ఫ్రీగా సేవ చేసేది. ఆమె ఎవరికి వచ్చినప్పుడు క్యాన్సర్లు కూడా, బ్రెస్ట్ క్యాన్సర్స్ అవన్నీ అప్పుడు పేరు తెలియదు మనకు. ఓకే. అవి రోముకుంపడి అట్లాంటి భాషలు మాట్లాడేది తెలుగులో, వాళ్ళ భాష. అప్పుడు యాక్చువల్లీ మా తాతగారు పెద్ద ఆయుర్వేద డాక్టర్, కర్నూలు డిస్టిక్కే. అప్పుడు అంటే మీ కుటుంబానికి ఒక వారసత్వంగా ఉంది అట్లా, అంటే అనువంశిక వైద్యం ఫస్ట్. ఆ తర్వాత నేను దాన్ని చూసి నేను ఎస్ఎస్సి ఉన్నప్పటి నుంచి 7th నుంచి ఇప్పుడు కొన్ని ఇక్కడ అంత బాంబే వెళ్తారనమాట. వాళ్ళకి ఈ కొరుకు రోగం ఇవన్నీ రోగాలు ఉంటాయి, కొన్ని అంటు వ్యాధులు ఉంటాయి, కంటామినేటెడ్ డిసీజ్ అంటాము వీటిని. ఆ వ్యాధులకి సాధారణంగా ఇంగ్లీష్లో యాంటీబయాటిక్స్ వాడి విసిగేసిపోదురు. అక్కడ ఇలిసిట్ రిలేషన్స్ ఏవో తెలియదు మనకు, కానీ బాంబేలో ఉండే వాళ్ళంతా ఇక్కడికి వస్తే అప్పుడు మేము ఈ మూలిక వైద్యం ద్వారా, చెట్ల వైద్యం ద్వారా నేను తక్కువ చేసేది మా అమ్మ. అట్లా ఆమె ఏం చేస్తుంది ఏం కథ అని చూస్తూ నేను మెల్లమెల్లగా ఆకర్షితున్నాయి ఈ వైద్యం నేర్చుకోవాలన్న ఉద్దేశంతో చేస్తే, అప్పుడు మనకు ఆ రోజులలో ఈ బిఏఎంఎస్ ఇవన్నీ మనకి అవకాశాలు లేవు. ఇక్కడ పల్లెటూరు లేవు, మన రాష్ట్రంలో కూడా ఇచ్చేది కాదు మనకి. అప్పుడు ఆంధ్ర వాళ్ళే వేసుకుని పోయేది. అంత ఆర్థిక పరిస్థితి కూడా లేదు. ఇదే నవాపేట గ్రామంలో పుట్టాను నేను. పుట్టి అందుకోసం ఈ ఆశ్రమం ఇక్కడ నాకు ఒక కళ ఉండేది, ఇక్కడ ఆశ్రమం కట్టాలనేది. అలా అదేవిధంగా ఎవరైతే మంచిగా అయినరో, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి కట్టిన అయినా కూడా ఇక్కడే కట్టాలని చేశారు వారు, ఇక్కడ కట్టించారు వారు. ఉండొచ్చు, ఎందుకంటే నేను 1913లో క్రియోగ దీక్ష తీసుకున్నాను. ఫస్ట్ హాస్పిటల్ నేను విదేశాల్లో కూడా ఒక 10 years చేసి వచ్చాను. ఫస్ట్ ఇంటర్ కాగానే విజయవాడలో అప్పుడు దేంట్లో వండర్ వాళ్ళ పత్రిక వచ్చేది, వట్లూరు నారాయణరావు గారు దానికి ఎడిటర్ గారు. దాంట్లో ఏంటంటే ప్రాణిక్ హీలింగ్ గురించి ఒక యాడ్ వస్తే, మీరు డాక్టర్ కావాలనుకుంటున్నారా, వితౌట్ మెడికేషన్ మందులు లేకుండా నయం చేసేదని చెప్పి ఆ యాడ్ని చూసి వెళ్ళాను. అక్కడ లా ఆఫ్ అట్రాక్షన్, మీరు అమ్మగారి నుంచి డాక్టర్ కావాలనుకున్నారు, వారి విధానం చూసి ఆటోమేటిక్గా మీకు యాడ్ వచ్చింది, మీరు అలాగా డాక్టర్ వెళ్ళిపోయాను. అక్కడే డాక్టర్ పూర్ణచంద్ర గారని ఆయుర్వేద బిఎంఎస్ డాక్టర్ గారు, వారి దగ్గర కూడా జాయిన్ అయ్యి అక్కడే ఇది 2 ట్రైనింగ్ చేసుకున్నాం. ఇదేమో డాక్టర్ ఆమె గైనకాలజిస్ట్ రోజా మేడం గారు, గిరిజా మేడం గారు, వారి దగ్గర ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చి మెల్లమెల్లగా స్టార్ట్, దానికి ఒక యోగా అటాచ్మెంట్ ఉంది. ప్రాణిక్ హీలింగ్ ఉట్టికిన ఎవరంటే వాళ్ళు చేయరాదు. ఆ తర్వాత క్రియోగ వల్ల కంప్లీట్ సంపూర్ణమైనటువంటి శక్తి అనేది ఊర్జా వల్ల ఇవన్నీ ఇక్కడ ఆయుర్వేద ద్వారా కొన్ని మందుల ద్వారా ఇవి నయం అవుతున్నాయి. మీరు అన్నట్టు ఇంత సీరియస్ కేసులన్నీ ఎందుకు నయం చేస్తున్నారంటే ఏదో మెడిసిన్ వాళ్ళని దేంతో కాదు, అట్లాంటి ఎందరో ఎండి వాళ్ళన్నమాట, నేను అనట్లేదు ఈ మాట. ఇంతమంది ఉండగా మీరు ఇక్కడ ఇంత పెద్ద ఎడ్యుకేషన్ లేకున్నా కూడాను మీరు ఇలా చేయగలుగుతున్నారు. స్వామి మీరు
ఈ యొక్క స్పిరిచువాలిటీ మంచి మంచి డాక్టర్స్ ఇక్కడ Doctors మేము కూడా పేపర్లో ఇక్కడ- ఇందాక చూసాము, మీ సర్టిఫికేట్స్ చూసాము, చాలా డాక్టరేట్లు వచ్చినట్టున్నాయి, చాలా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అవార్డులు నంది పురస్కారాలు చూసామండి. ఇప్పుడు ఇంతమంది డాక్టర్స్, ఇంతమంది మంచి మంచి డిఎస్పీలు, ఎస్పీలు, మెడికల్ అసోసియేషన్లో ఉన్నటువంటి స్టేట్ మెంబర్స్ కూడా ఇక్కడికి వచ్చారు కదా. అవును, ఇంతమందికి మీరు వాళ్ళు నమ్మడానికి ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి శక్తి ఏంటండి? అది ఏంటంటే స్పిరిచువాలిటీ, బై గ్రేస్ ఆఫ్ గాడ్. బాబాజీ యొక్క స్పిరిచువాలిటీ వల్ల ఈ మెడిసిన్ అనేది మేము హీలింగ్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఆయుర్వేద అంటే ఏంటంటే, ఒకప్పుడు మా అమ్మగారు చెట్టు పసరు అప్పటికప్పుడు తీసుకొచ్చి పోసేది. ఒక 3 days యూజ్ చేసినామంటే, ఇప్పుడు సపోజ్ ఒక లేడీస్కి పిల్లలు అవ్వట్లేదు, లేదా మెన్స్ పీరియడ్ ప్రాబ్లం ఉంది, డిస్ప్లోరీ అంటాం దాన్ని, Okay. అట్లాంటి వాటికి 2-3 రోజుల లోపల ఫినిష్ అయిపోయేది. ఇప్పుడు డిస్ప్లోరీ కోసం మేము 4 రోజులు ఇచ్చిన మందులు తగ్గట్లేదు, పీసీఓడి అంటున్నాం ఇప్పుడు దాన్ని. దాని ద్వారా అట్లా వస్తూ ఉంటుంది మెడికల్ లాంగ్వేజ్. అయితే అటువంటి నెలలు వాడాల్సి వస్తుంది ఇప్పుడు. అప్పుడంటే ఫ్రెష్ అప్పటికప్పుడు ఇవ్వటం వల్ల దాంట్లో హై క్లారోఫిల్ అంటాం దాన్ని. ఇది ఆకుపసరలో ఉండేది, క్లారోఫిల్లో అత్యంత పవర్ఫుల్ ఉంటుంది అది. అది కాకుండా ఇప్పుడు మెడికేటెడ్ మందుల షాపులు వచ్చి వాటిని ఏంటంటే ప్రాసెసింగ్ చేయడం వల్ల హీటుకు గురై అందులో ఉన్నటువంటి క్లారోఫిల్ తగ్గిపోయి వాటి యొక్క శక్తి తగ్గిపోతుంది మొక్కల్లో, ఈ ఆయుర్వేదంలో ఉన్నట్టు. దానివల్ల ఇప్పుడు మేమేం చేసేది ఏంటంటే, ఇక్కడ మీరు అన్న దానికి రహస్యం, మళ్ళీ దానికి నేను హీలింగ్ ఇచ్చి రాత్రంతా మెడిసిన్కి మళ్ళీ దాని పూర్వవైభవం, దాని పూర్వ ఉన్న శక్తి ఎంత ఉందో అంత. ఇప్పుడు మిల్లీగ్రాములో దాన్ని ఇచ్చేస్తున్నారు, ఇంత కలిపాము ఇది ఎంత అన్నది. ఇప్పుడు సపోజ్ మీరు ఏమన్నారు, షుగర్ ఏదో అన్నారు, అట్లాంటి దానికోసం అని ఇప్పుడు జిమ్నిమా సిల్వెస్టర్ అంటారు, అడవిలో తీగ జాతి మొక్క, అది తెలుగులో పొడపత్రి అంటాం. ఇప్పుడు అది పౌడర్ చేసి వస్తుంది. పౌడర్లో ఏముంటుంది, 50% 70% వెళ్ళిపోతుంది. మళ్ళీ మేము హీలింగ్ ఇచ్చి దాన్ని 100% తీసుకొచ్చి ఆ పౌడర్ ఇస్తే షుగర్ కంట్రోల్ అవుతా ఉంది ఇక్కడ. ఇదన్నమాట ఇక్కడ జరిగేది.